అమెజాన్ సైట్ ఓపెన్ చేసి యువర్ ఆర్డర్స్ మీద టచ్ చేస్తే మనకి ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి. మనం ఒకసారి మన ప్రోడక్ట్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఎక్కడి వరకు వచ్చిందన్నది. మనకి ఒకవేళ ఇక్కడ మన ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపించకపోతే డిటీడీసీ సైట్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం డిటీడీసీ సైట్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ మనకి కొన్నిసార్లు అమెజాన్ సైట్లో అయితే కనిపిస్తుంది, ఇక్కడైతే కనిపించట్లేదు. మనం ఇక్కడ ట్రాకింగ్ ఐడి కాపీ చేసుకొని డిటీడీసీ సైట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డిటీడీసీ అని ఎంటర్ చేస్తే మనకి సైట్ నేమ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిటీడీసీ సైట్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ టచ్ చేస్తే మనకి సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సైట్లోకి వెళ్ళాక మన సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్న ట్రాకింగ్ ఐడిని ఇక్కడైతే పేస్ట్ చేసి లేదా ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఉన్న ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ అయితే చేయొచ్చు. మనం ఇందాక ట్రాకింగ్ ఐడి అమెజాన్ సైట్లో కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేసి ట్రాక్ మీద అయితే టచ్ చేస్తే మనకి డిటీడీసీ సైట్లో మన ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ షిప్మెంట్ ట్రాకింగ్ హిస్టరీ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి మన ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కొన్నిసార్లు అమెజాన్ సైట్లో మిస్ అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ డిటీడీసీ సైట్లో అమెజాన్ సైట్లో ఆర్డర్ చేస్తాం కానీ అమెజాన్ డెలివరీ బాయ్ అయితే తెచ్చేవాడు, మనమే వెళ్ళి తీసుకోవాలి. మనమే డిటీడీసీ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో మన దగ్గరలో అక్కడికైతే వెళ్ళి మన ప్రోడక్ట్ అయితే రిసీవ్ చేసుకోవాలి. ఈ విధంగా మన ప్రోడక్ట్ ఎక్కడ ఉందో ఈ సైట్లో అయితే తెలుసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి.